హాయ్ అండి. ఇప్పుడు మీరు చూస్తున్న సైట్ వచ్చేసేసి మనది ఫామ్ ల్యాండ్ సైటు. ఇది మనకు వచ్చేసేసి సామలవారి లింగోటంకు అతి దగ్గరలో ఉన్న సైట్ ఇది. అలాగే మన సైట్ వచ్చేసి హెచ్ఎండిఓ పరిధిలో ఉంది. అలాగే మనకి ఏంటి అంటే సైటు మనకు జిహెచ్ఎంసి పరిధిలో కూడా ఉన్నది. నియర్ రాబోయే త్రిబుల్ ఆర్ఆర్కు మనకి ఎందుకనంటే ఇన్నర్లో ఉంటుంది సైటు, చాలా దగ్గరలో ఉంటుంది. ఇప్పుడు మనకు మార్కెట్లో ఏంటంటే రేట్ హైక్ అయింది కాబట్టి మనకు ఏంటంటే లిమిటెడ్ ఫ్లాట్స్ మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే మన కస్టమర్ల కోసం ఏంటంటే మనము రేటు గవర్నమెంట్ వాల్యూ హైక్ అయిందని చెప్పేసి మనం రేట్ ఏం హైక్ చేయలేదండి. మన కస్టమర్ల వరకు ఏంటంటే మనం ఓల్డ్ రేట్ ఏది ఉందో అదే రేట్కి ఇస్తున్నాం. ఇంతకుముందుకు మనం ఇచ్చిన రేట్ అందరికి తెలుసు కదండి, కేవలం 6499కే ఇస్తున్నాము. రేట్ హైక్ అయినా కూడా ఒక్కసారి లిమిటెడ్ ఫ్లాట్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి మన కస్టమర్లు ఎవరైతే ఉన్నారో ప్రీవియస్ ఆల్రెడీ చూసిన కస్టమర్లు, సైట్ చూసిన కస్టమర్లు వాళ్ళందరూ కూడా వచ్చి త్వరగా ఉన్న ప్లాట్లని ఆల్రెడీ త్వరగా బుక్ చేసుకొని కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి అనుకో. ఫ్రీ లాంచింగ్ అని పెడుతున్నప్పుడు ఎందుకు ఫ్రీ లాంచింగ్ లో అతిపెద్ద మోసము అని అంటే ల్యాండ్ టేకప్ చేసిరా తెలియదు, ఆల్రెడీ ఫ్యూచర్ ఆల్రెడీ డెవలప్మెంట్స్ ఆల్రెడీ ఏం చేస్తారో తెలియదు, పర్మిషన్లు ఏం చేస్తారో తెలియదు. కానీ ఏది తేక ముందుకే ఏంటంటే మాది ఆల్రెడీ ఒక 10 ఎకరాలు ఉంది, 20 ఎకరాలు ఉందని చెప్పేసి ఒక ఫ్రీ లాంచింగ్ ఆఫర్ అని పెట్టేసి ఒక రఫ్ లేఅవుట్ అనేది గీపిచ్చేసేసి ఫ్రీ లాంచింగ్ అని పెట్టేసేసి అమాయకమైన జనాలని, ఎందుకనంటే ఒక మార్కెటింగ్ వ్యవస్థను అనేది దాన్ని ఆల్రెడీ మార్కెట్ హైక్ చేసేసి అమాయకమైన జనాలను చూసేసి కేవలం ఎందుకంటే ఫ్రీ లాంచింగ్ తక్కువకు వస్తుంది. ఇప్పుడు ఇంకా ఆల్రెడీ ఇప్పుడు తప్పితే ఇంకా అసలు ప్లాట్లే దొరకవు, ఇంకా ఆల్రెడీ మా దగ్గర చూస్తుండగానే అయిపోతున్నాయి అన్నట్టు అమాయకమైన జనాలను చూసేసేసి ఫ్రీ లాంచింగ్ ఆఫర్లతోటి జనాలను మాత్రం బురిడి కొట్టించేసి విపరీతంగా మోసం చేస్తున్నారు. హెచ్ఎండిఏ డిటిసిపి అప్రూవల్ ఉన్నంత మాత్రాన సేఫ్ అని మాత్రం అనుకోవద్దు. ఎందుకనంటే హెచ్ఎండిఏ డిటిసిపి అనేది ఏంటంటే మనకు టోటల్ అంతా కూడా ఏంటి అని అంటే అప్రూవల్ ఇచ్చే ముందే మనకు అన్ని కూడా చెక్ చేసే మనకు ఆల్రెడీ ఒక ఎల్పి నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కానీ హెచ్ఎండిఏ డిటిసిపి అప్రూవల్ వచ్చింది అన్నంత మాత్రాన సేఫ్ అనుకోదు. అక్కడి నుంచి కూడా కస్టమర్ చూసుకోవాల్సింది ఏంటంటే డెవలప్మెంట్స్ కూడా అవన్నీ క్లారిటీ చేయగలుగుతారా లేదనేది కూడా ఖచ్చితంగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సెలబ్రిటీలు మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే సెలబ్రిటీలు ప్రమోషన్ చేయడానికి మాత్రమే పనికొస్తారు. ఫిజికల్ గా చూసుకోవాల్సింది ఏదైతే ఉందో ఓన్లీ ప్రమోషన్ వరకు సెలబ్రిటీ ఓకే, కానీ ఫిజికల్ గా వచ్చేసేసి బేస్ అంతా కూడా ఏంటి అని అంటే మనకు పొజిషన్ లో అంతా కూడా కరెక్ట్ ఉందా లేదా, డాక్యుమెంటేషన్ కరెక్ట్ ఉందా లేదా, ప్రాపర్ గా అనుకునే అన్ని కూడా చేస్తున్నారా లేదా అని ఏదైతే ఉన్నారో ఒక కస్టమర్ మాత్రం ఫిజికల్ గా చూసుకొని తీసుకోమని చెప్తాను నేను. ఇప్పుడు ఎలక్షన్ ముందు అన్నప్పుడు ఎలా ఉంటుందంటే ఒక 6 months బిఫోర్ ఎలక్షన్, ఒక 6 months ముందు ఏంటంటే మార్కెట్ అనేది ఏంటంటే కొంచెం ఓల్డ్ లో ఉంటుంది. ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత కూడా ఒక 6 నెలలు మాత్రం కంపల్సరీ ఏంటంటే మార్కెట్ అనేది హోల్డ్లో ఉంటుంది. ఎందుకు హోల్డ్లో ఉంటుందనడానికి కారణం ఏంటి అని అంటే రియల్ ఎస్టేట్ అనే వ్యవస్థ అనేది ఏంటంటే ప్రతి రాజకీయ నాయకునికి ఆల్రెడీ టైఅప్ అయి ఉంటుంది. ప్రతి ఒక్కటి ఏంటంటే రాజకీయంగా వెళ్తున్న వ్యక్తికి ఏందనంటే ఫైనాన్స్తో కూడిన వ్యవహారం కాబట్టి అందరు ఫండింగ్ అంతా డైవర్ట్ చేస్తూ ఉంటుంది కాబట్టి కంపల్సరీ ఈ మనకి ఏదైతే ఉందో ఈ రియల్ ఎస్టేట్ వ్యవస్థ మీద ఇప్పుడే కాదు మీరు ఎప్పుడైనా చూసుకున్నా కూడా ఖచ్చితంగా 6 months బిఫోర్, 6 months ఎలక్షన్, ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత కంపల్సరీ ఏంటంటే మార్కెట్ అనేది కొంచెం హోల్డ్ కావడం అనేది కామన్. అది సార్ ఒకవేళ 5 lakhs ఉంటే ప్లాట్ కొనాలా, గోల్డ్ కొనాలా, మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టాలా? నేను మాత్రం ఏం చెప్తానంటే 100% ల్యాండే కొనమని చెప్తాను నేను. ఎందుకు ల్యాండే కొనమని చెప్తాను అని అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే ఈ మధ్య కాలంలో గోల్డ్ కొంచెం అప్రిషియేషన్ అవుతున్నమాట వాస్తవమే. కానీ గోల్డ్ ఎంతవరకు తీసుకొని ఎంత సేఫ్ అండ్ సెక్యూర్గా ఆల్రెడీ మెడల్ వేసుకొని తిరుగుతాం, కొంతవరకు అంటే ఓకే. కానీ ఇక్కడ కూడా ఏంటి అని అంటే అదే ల్యాండ్ తీసుకొని పెట్టుకున్నాను అనుకో లైఫ్ టైంకు మీకు సెక్యూర్ ఉంటుంది. కాబట్టి నేను ఏం చెప్తానంటే ఒక 5 lakhs ఉంటే మీకు వచ్చే బడ్జెట్లో కొంచెం దూరమైనా సరే 100% మీరు ల్యాండే తీసుకోమని చెప్పేసి నేను చెప్తాను. ఇక్కడ ఒకటి ఏంటి అని అంటే మెయిన్ ఒకటి ఏంటంటే కస్టమర్లకు అవగాహన లేక, అంటే ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే పెరుగుతున్న గ్రోత్ కారిడార్ ఎక్కడుంది ఏంటి అనేది చూసుకోకుండా ఒక ఏజెంట్ చెప్పిన మాటలు వినేసేసి సార్ ఇక్కడ ఆల్రెడీ మీరు పెట్టుబడి పెట్టేసేయండి మీకు 1-2 years లోనే ఆల్రెడీ డబల్ అయిపోతుంది, ట్రిబుల్ అయిపోతుంది అని చెప్పేసి ఒక రాంగ్ కమిట్మెంట్ ఇచ్చినప్పుడు దాన్ని చూసుకొని ఏం చేస్తారంటే కరెక్ట్ క్లారిటీ లేకుండా ఒక తప్పటడుగు చేస్తారు. అందుకే నేను చెప్పేది ఏంటంటే ఎక్కడైనా సరే మనం ఒక ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామంటే అక్కడ వచ్చే ప్రాజెక్ట్స్ ఏమొస్తున్నాయి ఏంటి అనేది చూసుకొని ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ చేసే ప్లేస్ కరెక్టా కాదా చూసుకొని నేను ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్తాను. 100% మీరు ఇన్వెస్ట్ చేసిన ప్లేస్ కరెక్టా కాదని మరి 1-2 సార్లు చెక్ చేసుకోమని కూడా మరి అసలు నేను చెప్తానండి. 2 సంవత్సరాల్లో డబల్ అవుతుంది అనేది శుద్ధ అబద్ధం.
ఎందుకనంటే ఎక్కడ కూడా ల్యాండ్ ఇక్కడ పెట్టంగానే ఇమీడియట్లీ 2 సంవత్సరాల్లో డెవలప్మెంట్ అది డెవలప్ చేయడానికి ఇవి చేయడానికే మనకు కొద్దిగా టైం పడుతుంది. 2 సంవత్సరాల్లో డబల్ అవుతుంది అనేది మాత్రం ఎందుకనంటే 100% తప్పది. ఎప్పుడైనా 2 సంవత్సరాల్లో డబల్ ఎక్కడ అవుతుందంటే మీరు ఇప్పుడు రెసిడెన్షియల్ జోన్ ఇమీడియట్లీ కన్స్ట్రక్షన్ చేసుకునే ప్లేస్ ఉంటుంది కదా. ఇప్పుడు మీరు ఒక ప్లాట్ తీసుకున్నప్పుడు ఏంది అని అంటే బిలో ఓఆర్ఆర్ లోపల తీసుకున్నప్పుడు ఏంది అని అంటే ఇమీడియట్లీ కన్స్ట్రక్షన్ చేసుకున్న దగ్గర ఏంటంటే 2 years లో మీరు పెట్టిన రేటుకు డబల్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ ఇక్కడ మనం అవుట్కర్స్లలో తీసుకున్న ప్రతి ప్లాట్ కూడా ఏంటి అని అంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం ఒక 5 years వెయిట్ చేయాలండి మినిమం అనేది. కానీ 2 years లో డబుల్ అవుతుందని చెప్పేసి ఒక ఏదైతే మీకు ఆల్రెడీ ఒక మీడియేటర్ చెప్పిన మాటలు చెప్పింది అది మాత్రం శుద్ధ అబద్ధము. ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడైనా సరే ఇప్పుడున్న మార్కెట్లో మీరు చూడండి ఎక్కడ పెట్టినా కూడా 2 years లో డబుల్ అయిందంటే ఒక్కటి చూపించండి నాకు. ఎందుకనంటే అందుకే ముందే చెప్తున్నాం ఏంటంటే మీరు చూసుకునేది ఏంటంటే లాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్ చూసుకోండి. షార్ట్ టైం మాత్రం అంటే మాత్రం అది మాత్రం పెద్ద అబద్ధం. mistake ఏమిటి? నా కెరియర్ లో నేను ఏంటి అని అంటే స్టార్టింగ్ లో నేను ఒక 4-5 years బ్యాక్ నేను రియల్ ఎస్టేట్ లోకి ఎంటర్ అయినప్పుడు కొన్ని కొత్తగా పెట్టిన కంపెనీలతోటి నేను టైప్ అయ్యి కొంచెం మార్కెటింగ్ టైపు ఒక పర్సంటేజ్ టైపు నేను చేయడం జరిగింది. అక్కడ ఏంటి అని అంటే ఇప్పటికి కూడా నేను బాధపడుతున్న మెయిన్ ఒకటి ఏంటంటే వాళ్ళు ఇచ్చిన కమిట్మెంట్స్ ఏదైతే ఉందో డిటిసిపి ఇవన్నీ కూడా ఆల్రెడీ కొన్ని మనకు పర్మిషన్లు తీసుకొచ్చి చూపించిన తర్వాత ఇప్పటికి కూడా డెవలప్మెంట్ చేయకపోగా నేను ఇప్పించిన కస్టమర్లు పాపం వాళ్ళు నన్ను నమ్మి తీసుకున్నారు కదా, వాళ్ళు ఇబ్బంది పడుతుంటుంటే నాకు మెయిన్ నేను ఇలాంటి తప్పు మళ్ళీ చేయొద్దు. ఎందుకంటే అన్ని అప్రూవల్ ఉన్నా కూడా సైట్ కూడా డెవలప్మెంట్స్ ఉండడమే ముఖ్యం. ఎందుకంటే కస్టమర్కు ఖచ్చితంగా రిటర్న్ అనేది రావాలి, వస్తేనే నేను సక్సెస్ అయినట్టు లెక్క. అందుకే ఏంటంటే నేను మళ్ళీ అలాంటి పొరపాటు చేయడం నాకు ఇష్టం లేదు. ఏది ఉన్నా అప్రూవల్తో పాటు నా కస్టమర్కు కంపల్సరీ ఏంటంటే డెవలప్మెంట్ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ తను ఏంటి అంటే రీసేల్ చేస్తానన్నప్పుడు నేను వాళ్ళకు రీసేల్ చేసే కేపబిలిటీ నా దగ్గర ఉండాలి, అప్పుడే నేను సక్సెస్ అయినా. విషయాలు ఏమిటి? ఒక ప్లాట్ కొనక ముందుకు, ఎందుకంటే గుడ్ క్వశ్చన్ అండి మీరు అడిగింది. ఒక ప్లాట్ కొనే ముందు ఫస్ట్ ప్రాపర్గా నేను అనేది ఏమంటానంటే మీరు ఎక్కడ కొనదలుచుకుంటున్నారు, ఏంటి, మీ దగ్గర ఉన్న బడ్జెట్ ఎంత, మీరు ఎంత బడ్జెట్లో ఒక ప్లాట్ తీసుకోవాలనుకుంటారు. 5 lakhs, 10 lakhs, 15 lakhs, మీరు ఏ బడ్జెట్ 20 lakhs, మీరు ఏ బడ్జెట్లో లాంగ్ టైం కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నప్పుడు నేను అనేది ఏంటంటే మీ బడ్జెట్ ముందు చూసుకోండి. మీ బడ్జెట్లో మీకు వచ్చేది ఒక 5 lakhs యావరేజ్ ఉన్నప్పుడు మీరు ఎక్కడ వస్తుంది అది గుడ్ లొకేషన్ చూసుకోండి. అంటే ఏంటి అని అంటే ఒక మంచి లొకేషన్ చూసుకొని అంటే అక్కడ ప్రాపర్గా ఆ లొకేషన్ చూసుకున్న తర్వాత రెండోది ఏంటంటే డాక్యుమెంటేషన్ ప్రాపర్గా ఉందా లేదా అది చూసుకోండి. తర్వాతకి ఏంటంటే వాళ్ళు ఇంతకుముందు ప్రీవియస్ చేసిన కమిట్మెంట్స్ ప్రకారంగా ప్రాజెక్టులు కూడా అన్ని కంప్లీట్గా చేశారా లేదా, డెవలప్మెంట్స్ కూడా అది చూసుకోండి. 100% మీరు అలాంటి చోట ఇన్వెస్ట్మెంట్ చేసిరనుకోండి మీరు పెట్టిన రూపాయికి ఎక్కడ కూడా మీరు ఆల్రెడీ ఎందుకంటే లాస్ అనేది ఉండదు. ఎందుకంటే నేను చెప్పేది అదే చెప్తాను. ఖచ్చితంగా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మాత్రం ఈ 3 క్వశ్చన్స్ మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఒకటి ల్యాండ్ ఆల్రెడీ ఫిజికల్గా చూడండి, డాక్యుమెంటేషన్ చూడండి, తర్వాత వాళ్ళు డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి కూడా చూసిన తర్వాతనే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పేసి నా సలహా ఇస్తున్నాను. ఓకే, ఇప్పుడు మీరు ఒక 10 lakhs అమౌంట్ మా దగ్గర ఉంది సార్, ఎలాంటి చోట మేము ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పేసి మీరు ఆలోచిస్తున్నట్టయితే ఒక్కసారి మన ఆఫీస్ వచ్చేసేసి జీవిట్ ఇన్ఫ్రా డెవలపర్స్ మన ఆఫీస్కు రండి. మీకేంటంటే మన ప్రాజెక్టులు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అనేది మీకు నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్ డాక్యుమెంటేషన్ ప్రాపర్గా. ఆల్రెడీ మీకు కావాల్సిన ల్యాండ్స్ అన్నీ కూడా మీకు నేను చూపిస్తాను. అంతా ఓకే ఉంది అని అన్నప్పుడు ఖచ్చితంగా మనము కలిసి జర్నీ చేద్దాం. మన యూట్యూబ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, మన ఛానల్ని ఏదైతే ఉందో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.